జిల్లా మంత్రాలయ మండలం రాఘవేంద్ర స్వామి సర్కిల్ నందు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి దివంగత నేత వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రజల మనసును దోచుకున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో భీమారెడ్డి, విశ్వనాథారెడ్డి, టి భీమయ్య, వైఎస్ఆర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు। అలాగే ఫీజు రిమర్స్మెంట్ తెచ్చాడు। ఎంతో మంది పిల్లలు ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు। అలాగే ఆ రోజు పెన్షన్లు 100 రూపాయలు ఇస్తే ఆయన 200 ఇవ్వడం జరిగిందంటే ఆయన ఆలోచన పద్ధతి పేదవాడు ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉండాలని ఆలోచన చెప్పి అలాగే ఎన్ఆర్జీఎస్ అంటే కూలీలు కూడా ఎక్కడ బయటకు పోకుండా గ్రామాల్లో ఉండాలని ఆలోచించింది। అలాంటి ఈరోజు రాజశేఖర రెడ్డి మన మధ్యలో లేదు, కానీ ఆయన ఉండింటే రాష్ట్రం ఇక్కడ కూడా అయ్యే పరిస్థితి కాదు। అలాంటి రాజశేఖర రెడ్డిని కుమారుల వల్ల జగన్మోహన్ రెడ్డి రావడము, పేదలకు ఎన్నో పథకాలు ఇచ్చారు। అయినా ఆ నియోజకవర్గంలో మాత్రం ఆ నియోజక నాయకులు ఏంటండి, అలాగే సర్పంచ్లు ఏంటండి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్రంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దయవల్ల, మీ ఆశీస్సుల దయవల్ల ఆ పేరు నిలబడిపోవడం। కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో ఇద్దరే గెలిచాం। ఒకటి వాల్మీకి సోదరుడు, ఒకటి రెడ్డి శ్రీవాస్తవ అనే అందరి ఆఫీసులతో ఎవరిపైనా చెప్పడం జరుగుతుంది, నీ నియోజకవర్గ ప్రజలు నిజంగా నీకు దేవుళ్ళని, ఆ నియోజకవర్గ దేవుళ్ళే కాబట్టి వాళ్ళు 4వసారి అసెంబ్లీలో కూర్చోబెట్టడం జరిగింది। అదే పద్ధతి మనం తప్పకుండా ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు ఆర్థిక సమస్యలో వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళతో తెలిసిపోతుంది। చూడండి, ఇప్పుడు వాళ్ళు రావడంలో ఎన్ని దౌర్జన్యాలు జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి। మనం ఉన్నప్పుడు ఎక్కడన్నా కానీ ఏ దౌర్జన్యం జరిగిందా అని ఆలోచన చేసుకోవాలి।